కొత్త నీళ్లు రావడం పాత నీళ్లు పోవడం నదిలో కామన్. సేమ్ టు సేమ్ కొత్త వాళ్ళు ఫామ్ లోకి రావడం, పాత వాళ్ళు కాస్త వెనకబడటం సినిమా ఇండస్ట్రీలో కామన్. అందులోనూ కొత్త కొత్త అందాలకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువ. అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు అందగత్తెల మధ్య పోటీ మొదలైందంటూ టాక్ నడుస్తోంది. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఆ ఇద్దరు ఎవరో చూసేయండి. సీతారామం తర్వాత తెలుగులో లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్నతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, లవబుల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని కట్టిపడేసింది. హాయ్ నాన్న అంటూ థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ మృణాల్ కి ఫిదా అయ్యారు. అందుకేనేమో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కి మృణాల్ బెస్ట్ చాయిస్ అవుతోంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. సీతారామం తర్వాత మరోసారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్న హను రాఘవపూడి అదే మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడట. అందుకే మరోసారి మృణాల్నే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడంటున్నారు. ఇప్పటికే మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఫ్యామిలీ స్టార్ పై ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకుంటూ జాహ్నవి కపూర్ దూసుకుపోతోంది. ఇప్పటికే కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దేవరలో జాహ్నవి హీరోయిన్ గా చేస్తోంది. అంతేకాదు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ RC-16లోనూ జాహ్నవి ఛాన్స్ కొట్టేసింది. శ్రీదేవి వారసురాలు కావడంతో అమ్మడికి తెలుగు ఆడియన్స్ నుంచి కూడా సపోర్ట్ గట్టిగానే దొరుకుతోంది. ఏదేమైనా మొన్నటిదాకా టాలీవుడ్ లో దుమ్ము లేపిన హీరోయిన్స్ అంతా ఇప్పుడు కాస్త డల్ అయిపోవడంతో స్టార్ హీరోలకు జోడీగా కొత్త తారలు తలుక్కుమంటున్నారు. ప్రస్తుతానికైతే మృణాల్, జాహ్నవి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.